చింతకాయ సీజన్‌లో మీరు నిల్వ పచ్చడి పెడతారా? పెట్టకపోతే నాదొక్కసారి ట్రై చేయండి. అది కూడా మిక్సర్ జార్‌లోనే రోల్ లేకుండా నేను చింతకాయ పచ్చడి పెడతాను. దీనికోసం పండు మిరపకాయలు, చింతకాయలు తీసుకోవాలనమాట. ఇలా కట్ చేసి కడిగి ఆరబెట్టుకోవాలి. దీని మీద నుంచి తొక్క కూడా నేను ఇలా మొత్తం కూడా తీసేస్తాను. దీన్ని మిక్సర్ జార్‌లో దీనికి సరిపడా సాల్ట్, ఇంకా మెంతులు, పసుపు యూజ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు కొంచెం కొంచెం ఇలా మిక్సర్‌లో వేసి కొంచెం పసుపు, ఇంకా ఉప్పు, మెంతులు వేసేసి దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. టోటల్ స్మాష్ అస్సలు అయిపోవద్దు. గింజ అనేది అలా పలుకు ఉండాలి. కండ మాత్రమే స్మాష్ అయిపోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసి అన్నీ కూడా గింజలు ఇలా తీసి పక్కకు పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు పండు మిరపకాయలు కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కొంచెం పసుపు, ఉప్పు, ఇంకా మెంతులు దీంట్లో కూడా మనం చూపించిన క్వాంటిటీలోనే మొత్తం వీటికన్నిటికీ సరిపడాలా చేసుకోవాలి. సో, మీకు కనుక ఫుల్ ప్రాసెస్ వీడియో కావాలంటే కింద బిగ్ వీడియో పెడతాను, లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇదంతా కూడా కలిపేసుకొని ఇలా జాడీలో పెట్టేసుకోవాలి. కొంచెం కొంచెం మాత్రమే తీసుకొని పోపు పెట్టుకోవాలి. ఎప్పుడు మనకైతే చింతకాయ తొక్కు తినాలనిపిస్తుందో అప్పుడు ఇలా తీసి పోపు పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మనం పోపు పెట్టంది అది 1 ఇయర్ పాటు నిల్వ పెట్టుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి.